ఈ స్థలంలో ఒకప్పుడు అడవిగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో సాధు సంతువుల యొక్క సంచారము జరుగుతూ ఉంటే, సాధు సంతువులు ఎప్పుడూ కూడా ఎక్కడైతే వాళ్లకు ఇబ్బందిగా ఉండదో, వారి అనుష్ఠానానికి పూజలకు ఎక్కడైతే సమస్య లేకుండా ప్రశాంతమైన వాతావరణం ఉంటుందో అటువంటి స్థలాన్నే వాళ్ళు ఎన్నుకుంటారు. జనావాసంలోనికి వాళ్ళు రారు. ఎందుకంటే ఆ జనావాసం లోపల వాళ్ళ అనుష్ఠానం చేసుకోవడానికి మనస్సు ఏకాగ్రకంగా ఉండే వాతావరణం ఉండదు. కాబట్టి వాళ్లకు కావాల్సింది అనుష్ఠానం చేసుకోవడానికి ఒక ప్రశాంతమైనటువంటి స్థలము. కాబట్టి ఈ స్థలం అటువంటి స్థలము అని భావించి మహాత్ములైనటువంటి సాధు సంతువులు వాళ్ళు అనుష్ఠానం చేసుకోవడానికి ఈ స్థలాల్ని ఎన్నుకున్నారు. ఎన్నో సందర్భాల్లో నేను చెప్పాను, నేను మళ్ళీ దాన్ని పునరావృతం చేస్తూ ఉన్నాను. సాధు సంతువులు ఎక్కడ పడితే అక్కడ ఒక పీఠము గాని ఒక అనుష్ఠాన కేంద్రాన్ని గాని వాళ్ళు ఏర్పాటు చేసుకునేటటువంటి అవకాశం ఉండదు.